దీప హాస్పిటల్‌లో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో అదే హాస్పిటల్‌కి జోష్న కూడా వస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న దీపని చూసి నాకు ఇదే అవకాశం. ఈ దీపని ఎలాగైనా సరే లేపేయాలి అని చెప్పేసైతే అనుకుంటూ తన కారుని తీస్తూ ఉంటుంది. ఇదే నాకు చివరి అవకాశంలా ఉంది. ఎలాగైనా సరే ఈ దీపని లేపేస్తే నేను బావతో చాలా చక్కగా ఉండొచ్చు అని చెప్పేసైతే కారుని దీప మీదకి వెళ్ళిస్తూ ఉంటుంది. ఇంతలో అది చూసిన దాసు అయితే ఏంటి ఆ కారు అలా వస్తుంది? దీపను గుద్దేస్తుందో ఏమో అని చెప్పేసైతే చాలా టెన్షన్ పడుతూ అక్కడ ఉన్న దీప అని చెప్పేసైతే పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న కారుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి పక్కకు వచ్చేస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న దాస్ అయితే "దీప నీకేమీ కాలేదు కదా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే "నాకేమీ కాలేదు బాబాయ్" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఇంతలో ఆ కారు నేరుగా వెళ్ళి ఒక చెట్టుని గుద్దేస్తూ ఉంటుంది. అది చూసిన వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఎవరైనా హాస్పిటల్‌కి గాయాలు నయం చేసుకోవడానికి వస్తారు. కానీ ఈ కారులో ఉన్న అమ్మాయి మాత్రం గాయాలు చేసుకోవడానికి వచ్చినట్లు ఉంది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అది చూసిన దాస్ వాళ్ళు అయితే ఎవరు ఆ డ్రైవ్ చేసిన వాళ్ళు ఎవరికో యాక్సిడెంట్ అయినట్టు ఉంది. పద వెళ్లి చూద్దాం అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే సరే అని చెప్పి ఆ కారులోకి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జోష్నాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి జోష్నానా అని చెప్పేసైతే అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. త్వరగా డాక్టర్‌ని పిలవండి. జోష్నకి ఏమీ కాకముందు అని చెప్పేసైతే అనుకుంటూ డాక్టర్‌ని పిలిపించి హాస్పిటల్ లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంతలో అది చూసిన దాస్ అయితే ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.